హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఒక న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ అంతా మైదానా తీసుకోనను. మైదానా తీసుకునొచ్చు, గోధుమ పిండి అయినా తీసుకునొచ్చు, కానీ మైదానా తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది. 1 కప్ అంత గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోనను. ఈనో పౌడర్ అనేది ఒక హాఫ్ అనేది వేసుకుంటాను, ఫుల్ అనేది వేసుకుంటాను లేదు, హాఫ్ అనేది వేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈనో పౌడర్ లేదంటే కుకింగ్ సోడా వస్తుంది కదా, అదే కొంచెం వేసుకోండి. ఈనో పౌడర్ వేసుకునేదానికి మనకి ప్లఫీగా వస్తుంది. దీనికి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అనేది వేసుకోవాలా, కోల్డ్ వాటర్ అనేది కాదు, మామూలు వాటర్ కాదు, కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని నీళ్ళని వేసుకొని విస్కర్ తీసుకొని బాగా కలుపుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒకే తర ఇడ్లీ, దోశ, చిత్రాన్నము, పొంగల్ ఇలా తిని బేజారైంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లేదు ఉంటే మనకి టైం లేదు, బిన్న ఏమైనా లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కి చేయాలంటే ఇలా ఈజీగా చేసుకునేయచ్చు. కొద్దిగానే వాటర్ అనేది వేసుకొని ఒకే కిత కాకుండా కొద్దిగా వేసుకొని నీట్గా కలుపుకోవాలా. చూడండి, ఇలా రావాలి మనకి. చాలానే బాగుంటుంది, టేస్ట్ అంతే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా అంతే ఇలా చేసి పెట్టండి, ఆరాంగా లంచ్ బాక్స్ అంటే ఖాళీ చేసుకొని వస్తారు, అంత బాగుంటుంది. ఇలా నీట్గా కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్, మనకు టైం ఉంటే 10 మినిట్స్ సైడ్కి పెట్టేయండి. లేదు మనకు టైం ఏం లేదు ఉంటే ఒక 5 మినిట్స్ అనేది సైడ్ పెట్టేయండి. నేను 5 మినిట్స్ పెట్టేసి చూపిస్తాను. చూడండి, మన ఈనో హింటం కదా, అది కొద్దిగా బ్లఫీ తర ఉంటుంది. దీనికి ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఇన్ కేస్ పచ్చిమిర్చి ఏమైనా వద్దు ఉంటే మీరు చిల్లీ పౌడర్ అనేది వేసుకునొచ్చు. ఒక హాఫ్ అనేది ఆనియన్ చిన్న కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకున్నాను. మీరు క్యారెట్, క్యాప్సికము ఇలా ఏం తరకారీని కూడా వేసుకునొచ్చు. మరి ఆనియన్, కొత్తిమీర వేసుకున్న కూడా చాలానే బాగుంటుంది. ఇలా నీట్గా మిక్స్ చేసుకుని దాంట్లో అదంతా వేసి ఇలా క్లీన్గా మిక్స్ చేసుకునేసి దీనికి కొద్దిగా అల్లం ముక్క అనేది తురుముకొని వేసుకోండి. అది వీడియో క్లిప్ అనేది మిక్స్ అయింది, అది కొంచెం అల్లం అనేది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నాన్ స్టిక్ దన్నా కానీ మామూలు యాదన కానీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం సెట్ దోశ ఎలా వేసుకుంటామో అలానే వేసుకోండి. చాలానే ఫ్లఫీగా చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది బరీదే, మనకి చట్నీ ఇట్లా ఏమీ అవసరం లేదు, సాంబార్ బరీదేనే తినేయచ్చు. ఇలా వేసుకొని చూడండి, చాలానే బాగుంటుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది. మామూలు ఒకే తర మనం దోశ, చపాతీ ఇలా తిని బెజరైంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లేకపోతే మనకేం టైం లేదు ఏమన్నా లంచ్ బాక్స్ చేసేయాలని కూడా ఇలా చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది, ఏంటో టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదు మాకు మైదా వద్దు ఉంటే మీరు ఆరాంగా గోధుమ పిండి ఆరాంగా యూస్ చేసుకునొచ్చు, కానీ మైదా వేస్తే అది ఫ్లఫీగా చాలా బాగుంటుంది. చూడండి, అది చూస్తేనే ఒకతర ఎంత బాగుంది, సెట్ దోశ ఎలా ఉందో అలాగే ఫ్లఫీగా బాగా వస్తుంది. లేదు మైదా మీరు గోధుమ పిండి కూడా ఆరాంగా మీరు యూస్ చేసుకునొచ్చు. సేమ్ అలాగే మనకి ఆ షేప్ కూడా చిన్నగా కూడా వేసేయచ్చు. మనకి ఎలా కావాలంటే దోశ తరనో వేయచ్చు, సెట్ దోశ తర కూడా వేయచ్చు. ఎలా వేసినానో అది చాలా బాగా వస్తుంది. దీనికి చాలానే బాగుంటుంది. లేకపోతే మీరు ఏమైనా సైడ్ డిష్ కావాలంటే టమాటో చట్నీ, కాయ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మా ఇంట్లో ట్రై చేయండి, అందరికీ చాలానే నచ్చుతుంది. చిన్నపిల్లలు ఇంకా పెట్టి పెద్దోళ్ళ వరకు చాలానే ఇష్టపడి తింటారు. చాలానే ఈజీ కూడా చేసుకునేయచ్చు. మనకి టైం లేదు, ఎక్కడైనా పోలా, లేదు మనం టిఫిన్ ఏమైనా చేయాలన్నప్పుడు ఇలా చేయండి, చాలా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్ వేసుకొని ఆరాంగా తినేయచ్చు. లేదు మీకు ఏమైనా టమాటో, చిన్నపిల్లలకైతే టమాటా కెచప్ వేయచ్చు, లేకపోతే చట్నీ ఏమైనా ఉంటే కూడా ఆరాంగా సర్వ్ చేసుకునొచ్చు. ఈ రెసిపీ ఏమైనా మీరు ఇంట్లో ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.